హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని, ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని అహ్మద్ నగర్కి వచ్చానండి. అహ్మద్ నగర్ ఇది ముస్లిం ఏరియా. ఇక్కడ చాలా ఒక 300 ఇల్లులు ఉంటాయన్నమాట. అందరూ చాలా పేదవాళ్ళు. అంటే అప్పుడప్పుడు వస్తూ ఉంటాను ఇక్కడికి అహ్మద్ నగర్కి. అంటే అన్ని ఏరియాలు తిరుగుతాను కదా. ఈరోజు షకిలా గారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని చెన్నైలో ఉంటున్న షకిలా గారు నిర్వహించారు. వాళ్ళు ఈ రంజాన్ నెలలో ఉమ్రాకి వెళ్తున్నారండి. ఆవిద షకిలా ఇద్దరు ఫ్రెండ్స్. ఆవిద అన్నదానం కూడా ఉంది నాకు మండే. ఇద్దరు కలిసి ఉమ్రా వెళ్తున్నారు. అందుకని ఇద్దరు కలిసి నాకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పారు. వాళ్ళు సోమవారం బయలుదేరుతారు. అందుకని నేను వాళ్ళు వెళ్ళే ముందరే అన్నదాన కార్యక్రమం నిర్వహిద్దామని ఈరోజు షకిలా గారి తరఫున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. వాళ్ళ కోరిక మేరకు ఈరోజు ముస్లిం ఏరియాకు వెళ్ళి కొంచెం అన్నదాన కార్యక్రమం నిర్వహించమన్నారు. వాళ్ళ కోరిక మేరకు ఈరోజు నేను ఇక్కడ ముస్లిమ్స్ కూడా ఉన్నారు. అంటే అందరూ హిందువులు కూడా వస్తారు, కొత్త ముస్లిమ్స్ అనే కాదు, అంటే హిందువులు కూడా ఉంటారు అక్కడ. వాళ్ళు కూడా వస్తారు. మనం వచ్చినప్పుడు ఇవ్వకుండా ఉండదు, వస్తారు, అందరికి ఇస్తాము. ఏరియా అక్కడికి వెళ్తాను అన్నమాట. అట్లా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన షకిలా గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. వారు వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని, పిల్లలు బాగా చదువుకుని అభివృద్ధిలోకి రావాలని, వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని, వాళ్ళు ఉమ్రా బాగా జరిగి సక్సెస్ఫుల్గా జరిగి వాళ్ళు బయలుదేరి రావాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇక అన్నదానం జరిగే ముందు కూడా వాళ్ళని గురించి ప్రార్థన చేయమని చెప్పి ప్రార్థించిన తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాను. నిజంగా రంజాన్ నెలలో ఉమ్రాకి వెళ్తే నిజంగా చాలా చాలా పుణ్యము. ఎవరు ఎక్కువగా వెళ్ళలేరు, ఎందుకంటే అక్కడ కూడా కొంచెం ఎండలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళిద్దరి ఉమ్రా సక్సెస్ఫుల్గా జరగాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ ఏరియాకి రావాలంటే ఏం లేదండి, నేను వెళ్తాను. ఇదేమైందంటే కొంచెం సందులో ఉంటుందన్నమాట. వెళ్ళాలంటే చాలా ఇబ్బంది. నేను ఏం చేస్తాను అంటే రోడ్డు మీద కారు ఆపేస్తాను అనమాట. కారు ఆపి అక్కడ ఒక ఆటో కానీ ఏదైనా ఉంటే ఇంకా ఆటో అయితే వెళ్తుంది, కారు అయితే ఆ సందులోకి రాదు. సరే అని చెప్పేసి ఈరోజు అయితే చాలాసేపు వెయిట్ చేసాము అక్కడ. అంటే నేను కొంచెం మధ్యాహ్నం పూట వెళ్ళాను కదా, 1:30 గంటకి అలా వెళ్ళాను. ఒక ఆటో కూడా దొరకలేదు. తర్వాత ఒక బండి దొరికిందనమాట, తోపుడు బండి ఉంటుంది కదా. ఒక ఆమె చెప్తే ఆ పాపం తోపుడు బండిలో తీసుకొచ్చి అన్నీ అక్కడ దించేసేటండి. పాపం నేను డబ్బులు ఇచ్చాను, వద్దు అనింది. పాపం నేను బలవంతంగా డబ్బులు ఇచ్చాను. ఒక 4-5 అన్నం ప్యాకెట్ ఇచ్చేసాను. పిల్లలు ఉన్నారంటే తీసుకెళ్ళిపోయింది సంతోషంగా. అందుకని ఇక్కడ వెళ్ళడానికి నాకు కష్టం. అంటే చాలా ఒక కిలో కొంచెం మోసుకెళ్ళాలన్నమాట. అన్నీ ఇంకా 3 డబ్బాలు, స్వీటు, స్టూల్. ఈరోజు స్వీట్ కూడా పంచామండి, మర్చిపోయి. ఈరోజు స్వీట్ కూడా పంచాము. అన్నదానంతో పాటు జాంగ్రీ పంచాము అనమాట. ఏరియా వాళ్ళకు జాంగ్రీ అంటే ఇష్టం అని నేను జాంగ్రీ తెప్పించాను. షకిలా గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ రేపు ఆబిద గారి అన్నదాన కార్యక్రమం ఉంది. ఇద్దరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే.